ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతమైన రోజు అని చెప్తాను సార్. నా పేరు నాగలక్ష్మి సార్, డిడిఓ నర్సీపట్నం సార్. ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా నా జీవితంలో భావిస్తున్నాను సార్. ఎందుకంటే ఇంత చక్కని మీటింగ్లో పాల్గొనే అవకాశం నాకు జూలై 31తో నేను రిటైర్ అవుతున్నాను సార్. ఇంకా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంత చేసినా ఏముంది అనే సమయంలో అద్భుతమైన అవకాశం మన పంచాయతీరాజ్ శాఖ మార్చులు మరియు డిప్యూటీ సీఎం గారి రూపంలో నాకు కల్పించిన దేవుడికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే మీ టీంలో మీతో సమానంగా పరుగులెత్తిస్తూ మీ ఆలోచనలన్నీ కూడా ఉన్న మా గౌరవ కమిషనర్ సార్కి, ఓఎస్డీ గారికి, అలాగే ఇతర అధికారులకు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను తల వంచి నమస్కారం చేసుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ 25 ఏళ్లుగా ఎంపీడీఓలుగా ఉన్నాం సార్. చివరి సంవత్సరంలో అద్భుతంగా డిఎల్డిఓ కల్పించారు. అలాగే డిఎల్డిఓ నుంచి కూడా మీరు సిఇఓలుగా కూడా ప్రమోషన్ పొందుతారని ఒక చల్లని కబురు కూడా మాకు చెప్పారు సార్. ఇంకా ఎందుకంటే సార్ 94, 95 ప్రాంతాల్లో మాతో పాటుగా జాయిన్ అయిన డిప్యూటీ తహసీల్దార్లు అందరూ కూడా డిఆర్ఓలుగా ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే మే కమిన్ సార్ అని వాళ్ళ పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి సార్. ఒక రకంగా ఉద్యోగం చేశాం సార్. ఎంత కష్టపడ్డా కానీ అక్కడ మేము చాలా ఇదిగా అయ్యేవాళ్ళం సార్. వాళ్ళతో సమానంగా ఈరోజు మాకు చివరిలో కూడా అవకాశాలు కల్పించిన మిమ్మల్ని జీవితాంతంగా మేము అలాగే తమరికి చేసుకునే చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్, ఇప్పుడు చాలా మంది శానిటేషన్ గురించి మాట్లాడుతున్నారు సార్, పారిశుధ్యం గురించి. ఇది ఒక భూతం లాంటి సమస్య సార్, దేశాలన్నీ కూడా ఎదుర్కొంటున్నాయి. ఇందులో మన దేశం అతీతం కాదు. అయితే వీరి అందరికీ కూడా ఇప్పుడు కొంతమంది మిత్రులు చెప్పారు, పాత గవర్నమెంట్లో మనం వాలంటీర్స్ని పెట్టినప్పుడు కూడా అప్పుడు మీటింగ్స్లో కూడా నేను ప్రస్తావన తీసుకొచ్చాను సార్. అంటే అప్పుడు నేను ఈ డిస్ట్రిక్ట్ పంచాయతీ రిసోర్స్ సెంటర్ మరియు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో జిల్లా అధికారిగా నేను పనిచేశాను సార్. ఆ రోజున మనం అడిగినప్పుడు వాలంటీర్స్కి పాలసీ మ్యాటర్ అమ్మా నువ్వు కూర్చొని నన్ను కూర్చోబెట్టడం జరిగింది సార్. అందువల్ల వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ లేక ఈ రోజు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి సార్. తమరికి నేను విన్నవించుకునేది ఏంటంటే చాలా పంచాయతీలు సార్, గతంలో పాత గవర్నమెంట్లో వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు రివ్యూ మీటింగ్కి పిలిచారు సార్ మమ్మల్ని. రివ్యూ మీటింగ్ పిలిచినప్పుడు నేను లేచి అడిగాను సార్, వీళ్ళందరికీ కూడా మీరు నెలకు 6,000 ఇచ్చినట్టుగా హరిత రాయబారులు కూడా 6,000 ఇవ్వచ్చు కదా అని అడిగితే ఇది పాలసీ మ్యాటర్ అమ్మా మీరు మాట్లాడకూడదని కూర్చోబెట్టారు సార్. సో అది ఆ కొరత ఎప్పుడు బాధిస్తానే ఉండేది సార్. ఈ వాలంటీర్లు ఏమీ చేయకుండా నాయకుల దగ్గర ఉండి అలా జీతాలు తీసుకుంటున్నారు, వీళ్ళు పగలలా కష్టపడి వీళ్ళకి 6,000 ఇవ్వలేకపోతున్నామని. అయితే ఇప్పుడు తమరి దయ వల్ల కమిషనర్ గారు మాకు వాళ్ళకి హెల్త్ ఎలవెన్స్ కింద కూడా ఇంకొక 4,000 ఇవ్వమని చెప్పారు సార్. అయితే నేను ప్రధానంగా ఈరోజు ఇక్కడ పెట్టేది ఏంటంటే చాలా మంది చెప్పారు సర్పంచుల బిహేవియర్ ఇదంతా కూడా. కొంతమంది సర్పంచులు అయితే ఆ రోజుల్లో 5 సంవత్సరాల కాలంలో మీరు తప్పనిసరిగా చేయవలసిన బాధ్యతలు ఏమిటి అని నేను సర్పంచులు అడిగినప్పుడు ఎవరూ కూడా మేము పారిశుధ్యం మా ప్రధాన బాధ్యత, డ్రింకింగ్ వాటర్ మా బాధ్యత అని చెప్పేవారు కాదు సార్. చెక్ బుక్ మాకు సంతకాలు పెడతామే పని, ఇవన్నీ మాకు పని లేదు అని విసురుకునేవారు సార్. సో ఇప్పుడు మనకి గ్రామాల్లో ఈ ఓపెన్ డెఫికేషన్ సమస్య చాలా ఉంది సార్. బహిరంగ మల విసర్జన జరుగుతూనే ఉంది. వీళ్ళు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకున్నా కానీ వాడని వాళ్ళు ఉన్నారు. అందువల్ల దయచేసి రాబోయే కాలంలో సర్పంచులుగా కంటెస్ట్ చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు మీ గ్రామంలో మీరు బహిరంగ మల విసర్జన పూర్తిగా నిర్మూలించారా, పారిశుధ్యమును తాగునీరు సరిగా అన్ని వసతులు ఉన్నాయా, అందరి పిల్లల్ని స్కూల్లో జరిపించారంటే మనం ఏమైతే మ్యాండేటరీగా ఈరోజు తప్పనిసరిగా వాళ్ళు పాటించాల్సి ఉన్నాయో అవన్నీ కూడా మీరు పాటిస్తున్నారా అని అడిగి వారికి పంచాయతీ సర్పంచులుగా అవకాశం కల్పిస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే మనం ఎంత మాట్లాడుకున్నా కానీ వాళ్ళు వాళ్ళ ప్రధాన బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుని ఉండడంతో ఈ రోజున సెక్రటరీలు అందరూ కూడా ఇబ్బంది పడే మాట అయితే వాస్తవం సార్. దయచేసి మనకి ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి సర్పంచుల విషయంలో మంచిగా ఎంపిక చేసి జూలై సార్, జూలై 31 సార్. జూలై తర్వాత ఎన్నికలు వస్తుంది, మీరే పోటీ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే ఖచ్చితంగా ఈ ఓపెన్ డెఫికేషన్ ఒకటి, తర్వాత మీరు
అదే ఎంపీటీఓ గారు కూడా ఇందాక మాట్లాడారు. ఈ గ్రీన్ గ్రీన్ అంబాసిడర్స్ గ్రీన్ అంబాసిడర్స్ అలా ఖచ్చితంగా నా మనసు ఎప్పుడు కూడా మన గ్రీన్ అంబాసిడర్స్ మీద ఉంది. అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామాల తాలూకు పరిశుభ్రత కానీ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా ఆదుకోవాలి. అది పనిచేసే వాళ్ళకి మనం ఆదుకోకపోతే ఇంకెవరైనా ఆదుకుంటాం. విజువల్లీ క్లీన్ జీపీస్ గా చేసుకున్నప్పుడు మనకి స్వచ్ఛ భారతం ఆవిష్కారం అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్. అలాగే మీరు చెప్పింది కూడా ఏంటంటే అంటే ఒకవైపు ఏమో పొలిటికల్ లీడర్షిప్ కూడా బాధ్యత తీసుకోవాలి. అది మిమ్మల్ని అందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా మిమ్మల్ని మీ అందరికీ అకౌంటబిలిటీ ఉంటుంది. మీరు అంటుంది ఏంటంటే లెట్ పొలిటికల్ లీడర్షిప్ ఆల్సో అట్ ద పంచాయత్ లెవెల్ బీ అకౌంటబుల్. అది మీరు అంటున్నారా? లేదు, అది ఇట్స్ చాలా పర్టినెంట్ పాయింట్. అంటే చాలా పరిగణించాల్సిన అంశం. ఎందుకంటే సార్ ఘన వ్యర్థాల నిర్వహణ సెగ్రిగేషన్ లో భాగంగా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈ తడిపొడి చెత్తలో ఇవన్నీ కలిసిపోవడం వల్ల విపరీతమైన దుర్గంధం వచ్చి గ్రామాలన్నీ చాలా బాధగా ఉంటున్నాయి సార్. అందువల్ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ కంట్రోల్ ఒకటి లేబర్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను సార్. నేను మీరు చెప్పింది ఏమనిపిస్తుంది అంటే నాకు దోస్ పొలిటికల్ డెసిషన్ ఇవన్నీ పక్కన పెడితే నేను కుటుంబంలో ఉండే సభ్యులందరికీ కూడా చెప్తాను, పార్ట్నర్స్ కూడా కొంత మీకు అవగాహన ఉంది కాబట్టి పంచాయతీ వ్యవస్థ మీద గ్రామాలు ఎలా ఉండాలనేది కొంత శాతం మీలాంటి ఔత్సాహికులు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి.